జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ వీర శివాజీ శివశక్తి. మనం ఈరోజు మాట్లాడుకునే సబ్జెక్ట్ వచ్చేసి వినాయక చవితి మరియు దేవీ నవరాత్రులు. ముఖ్యంగా సనాతన ధర్మంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి ఇవి. ఎందుకనగా వినాయక చవితి దేశంలోని ప్రతి ఒక్క యువత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ. కానీ ఈ పండుగలలోనే చాలా వరకు ఎక్కువ మొత్తంలో తప్పిదాలు, కావాలని చేసే తప్పులు, యువత పక్కదారులకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలా అంటారా? ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారుగా వీడియో? ఎంత ఘోరంగా, చూస్తుంటేనే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి. అంత ఘోరంగా చేస్తున్నారు. అదేంటో యువత ఎలా తయారైందంటే, యువతనే కాదు ప్రజలు మొత్తం అందరూ వినాయకులు కానీ అలాగే అమ్మవారిని కానీ తీసుకొచ్చే టైంలో చాలా భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్నారు. మంటపాల్లో నిలబెడుతున్నారు. అలాగే భక్తి శ్రద్ధలతోనే వాళ్ళు నవరాత్రులు పూర్తి చేస్తున్నారు. కానీ అప్పుడే మొదలైంది అసలు కథ. ఏమవుతుందంటే, ఇక నిమజ్జనం షురువు అయింది అంటే చాలు ఇక ఏం చేస్తారు? సరే షురువు అయింది నిమజ్జనం, ఇక మంచిగా ట్రాక్టర్ పైన పెట్టాలి, డీజే పెట్టాలి, దుంకాలి. ఎట్లా దింకాలి? అవి కూడా సినిమా పాటలు, డీజే సాంగ్స్. డీజే లేకపోతే ఈ మధ్యలో అసలు నిమజ్జనమే జరగడం లేదు. ఏ ఒక్కరు కూడా భజన కానీ కోలాటం కానీ ఇటువంటి ఏమి తీసుకెళ్తలేరు. ఒకటే పని, డీజే పెట్టాలి, డ్యాన్స్ చేసుకోవాలి, దుంకుకుంటూ పోవాలి. సరే చేస్తున్నారు, అలా మంచిగా చేస్తున్నారు అంటే అది లేదు. ఫుల్గా తాగడం, దుంకడం, దుంకడం, అంతే. దాంతోపాటు గొడవలు ఇవే జరుగుతున్నాయి. దీని తర్వాత ఇంకోటి, సరే నిమజ్జనం అయిపోయింది, తాగిర్రు, డ్యాన్సులు చేసిర్రు, పోయినరు, ఓకే. కొద్ది దూరం పోయిన తర్వాత చెరువు కానీ, నాలాలు కానీ, నదులు కానీ ఇటువంటివి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ 9 రోజులు, 5 రోజులు, 11 రోజులు ఉన్న సమయం వరకు ఇట్టే అయిపోవాలి. ఎట్లా అంటే అయిపోయింది కదా, తీసేయాలిగా వినాయకుడిని అయినా కానీ అమ్మవారు కానీ తీసి పడేద్దాం, వెళ్ళిపోతాం, వెళ్ళి ఇంటికి వద్దాం, అంతేగాని ట్రాక్టర్ల నుంచి అమ్మవారిని కానీ లేక వినాయకుని కానీ కరెక్ట్గా పూజలు చేసి బయటికి తీసుకురారు. ఈ నవరాత్రుల సమయంలో ఎట్లయితే భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో నిమజ్జనం కూడా అలాగే చేయండి. ఒక 5 నిమిషాలు లేకుండా 10 నిమిషాలు, అరగంట, గంట లేట్ అయితే ఏం కాదు కదా. అంతేగాని విగ్రహాలను కిందికి తోయడం, భూమిపైన పాడేయడం, ఆ విగ్రహాలు అప్పటి వరకు దేవుడు 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 అని మనం 9 రోజులు పూజలు చేసి మొక్కుతాము. కానీ ఆ టైంలో మనకు కనిపించే దేవుడు అసలు కనిపించదు. విగ్రహాలు కాక కనిపిస్తారు మనకు, మట్టి బొమ్మల్లా కనిపిస్తాయి. వాటిపైన ఎక్కడం, కింద పడితే దేవుళ్ళ విగ్రహాలు చేతులు విరుగుతుంటే మీకు మనసు ఎట్లొప్పలేదు. ఎన్ని రోజులు పూజ చేసిన విగ్రహము ఇట్లా విరిగిపోయింది, మీకేమనిపిస్తలేదా? ఎందుకు అంత తొందర? పెద్ద పెద్ద హైట్లు తీసుకొచ్చేదాకంటే చిన్న సైజ్ తీసుకురండి అబ్బా. మళ్ళీ చిన్న సైజ్ తీసుకోండి, మంచిగా చేతిలో తీసుకోండి, భక్తి శ్రద్ధలతో గంగమ్మ ఒడిలోకి మీ చేతులతోని అంత పుణ్యం మళ్ళీ దొరకదు. మీరు లేపి క్రేన్లతో వేసే కంటే మీరు ఒక్కొక్కరు చేతిలో నుంచి తీసుకుని పోయి గంగమ్మ ఊరిలో పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కూడా దాంతో పాటు పుణ్యం, పురుషార్థం అన్నీ దక్కుతాయి. అంతేగాని దయచేసి మీకు చేతులు ఎత్తి వేడుకుంటున్నాను, విన్నవించుకోండి. విగ్రహాలను కింద పడేయడం కానీ, విగ్రహాలపైన ఎక్కడం కానీ, త్రొక్కడం కానీ అటువంటి చేయకండి. ఇది ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఇంతే.
సనాతన ధర్మం అనేది ప్రతి మనిషిలో భాగం. మీరు చేసే వినాయక ఉత్సవాలు కానీ, నవరాత్రి ఉత్సవాలు కానీ ఇవన్నీ ఉండాలంటే సనాతన ధర్మం బతుకుండాలి. సనాతన ధర్మం బతుకుండాలంటే మనం ఏం చేయాలి? ఇటువంటి ప్రోగ్రాము భక్తి శ్రద్ధలతో చేయాలబ్బా. అంతేగాని అదేదో ఏమంటారు దాన్ని, ఏమంటారు కదా, సరిగా సమయానికి గుర్తురావు ఇటువంటివి. పెళ్ళి భరత్లో చేసుకోండి డాన్సులు ఇవన్నీ, అంతేగాని దేవుళ్ళతో ఆటలు ఎందుకు? ఒక పక్కల వర్షాలు ఎక్కువయ్యి నగరాలు కొట్టుకోబోతున్నాయి ఇటువంటి పనికి మళ్ళీ పనులు చేయడం వల్లనే. ముఖ్యంగా మీరు చేయాలనుకున్న పూజలు కానీ ఏవైనా భక్తి శ్రద్ధలతో చేసేసి భక్తి శ్రద్ధలతో తీసుకెళ్ళండి. అంతే, ఇంతకంటే మేము ఏం చెప్పదలుచుకోలేము. అలాగే ఇంకో విషయం చెప్పాలి మీకు. హైదరాబాద్ నగరవాసులకు నా విజ్ఞప్తి, దయచేసి మీరు వినాయక మంటపాలు నిర్వహించిన తర్వాత హుస్సేన్ సాగర్లోనే కాకుండా మీ దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేయండి. అంత ఎక్కువ వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, మీరు నైట్ వరకు కొంచెం వరకు ఉంటారు, నైట్ మార్నింగ్ వరకు ఉంటారు, కానీ అన్ని నిమజ్జనం అయ్యే వరకు మీరు వేచి ఉండకుండా ట్యాంక్ బండి పైన చాలా వరకు విగ్రహాలు అలాగే ఉండిపోతున్నాయి. ట్యాంక్ బండి పైన విగ్రహాలు అలాగే ఉండిపోతున్నాయి. వాటిని ఏం చేస్తున్నారు? జేసీబీలతోని ఇట్లా లేపి ఇట్లా వాడిస్తున్నారు, చెత్త బుట్టలో వేస్తున్నారు. ఇంతగా కంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా మనకు? చెప్పండి, ఆలోచించండి. 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి రోడ్ల పైన మన దేవుళ్ళని పడేద్దామా? లేదంటే ఇంకొక రోజు ఎక్కువ తీసుకొని ప్రశాంతంగా అదే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తారా? ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి వినాయక చవితి అలాగే దేవి నవరాత్రులను మంచిగా జరుపుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.